బ్రేకింగ్ న్యూస్. కేశినేని బ్రదర్స్ మధ్య వారు మరింత ముదురుతుంది. ఎంపీ కేశినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేశారు నాని. ఏపీ మద్యం స్కామ్ లో చిన్ని, ఆయన వ్యాపార భాగస్వామి రాజ్ కేశిరెడ్డి నెట్వర్క్ పై దర్యాప్తు చేయాలని ఈడీకి లేఖ రాశారు. విదేశాల్లో ఉన్న కంపెనీలు ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారాయన. కేశినేని బ్రదర్స్ మధ్య వారు మరింత ముదురుతుందనే చెప్పాలి. ఏదైతే ఎంపీ కేశినేని చిన్నిపై కూడా ఈడీకి ఫిర్యాదు చేశారు నాని. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అటు ఏపీ వ్యాప్తంగా కూడా కలకలం రేపిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో కూడా సిట్ కూడా దీనిపై దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. అయితే ఈ మద్యం స్కామ్ లో చిన్ని, ఆయన వ్యాపార భాగస్వామి రాజ్ కేశిరెడ్డి నెట్వర్క్ పై దర్యాప్తు చేయాలంటూ కూడా ఈడీకి లేఖ రాశారు కేశినేని అని. అయితే విదేశాల్లో ఉన్న కంపెనీలు ఆస్తులపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా వీరి అన్నదమ్ముల మధ్య వారు ఎలా ఉందనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు కేశినేని బ్రదర్స్ మధ్య వారైతే రోజు రోజుకి ముదురుతోందని చెప్పాలి. అయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా అటు రాజ్ కేశిరెడ్డిని జత చేస్తూ కూడా మరిన్ని కంపెనీలపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా ఒక లేఖనైతే విడుదల చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? దీనిపై ఇప్పుడు ఏం జరగబోతుంది? మొత్తం మీద చూసుకుంటే కనుక మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు దీంట్లో భాగస్వాములు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మరొకవైపు మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ ఆయన దగ్గరగా పనిచేసిన కీలక వ్యక్తులు, ఆయన పిఏ కావచ్చు, పిఎస్ కావచ్చు, ఓఎస్డీ కావచ్చు, వారందరికీ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో కేశినేని నాని ఆయన సోదరుడిపై చిన్నిపై కూడా ఇటీవల ఆరోపణలు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. తాజాగా ఈడీకి లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మద్యం కుంభకోణంలో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటుగా చిన్ని కొన్ని లావాదేవీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. అలాగే కొన్ని కంపెనీలు విదేశాల్లో కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా నగదు వ్యాపారాలు కొనసాగించారు, వాటన్నిటిపై సక్రమంగా దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ పేరుతో సూట్ కేస్ కంపెనీలు పెట్టారు. ఏదైనా సెల్, ఎంటీఎస్, బినామీ హోల్డింగ్ లేదా సర్క్యులర్ ట్రాన్సాక్షన్ పూర్తి స్థాయిలో క్రాస్ చెక్ చేసి ప్రతి ఒక్కదానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఈడీకి ఆయన రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే కేశినేని శివనాథ్, అతని వ్యాపార భాగస్వామి కొంతమంది 2,000 కోట్ల రూపాయల చైన్ లింక్ కుంభకోణానికి కూడా పాల్పడ్డట్లు నాని దీంట్లో కూడా ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2266/23/16/23 కింద హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ కూడా ఇతనిపై నమోదైంది. దీనికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు జరపాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నెట్వర్క్ ద్వారా నిర్వహించిన మొత్తం లావాదేవీలపై అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు విదేశాల్లో కేశినేని సేవ చిన్ని, అలాగే ఆయన కుటుంబ సభ్యులపై కొనసాగుతున్న వ్యాపారాలు, ఆస్తులపై సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి ఈయనైతే ఒక లేఖ రాశారు. ప్రస్తుతం అన్నాదమ్ముల మధ్య వారు పతాక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ్ముడు సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి సిబిఐకి 2 రోజుల క్రితం లేఖ రాస్తే అన్న చిన్నికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా చిన్నిని కూడా విచారణ చేపట్టాలని చెప్పి ఈడీకి మరొక లేఖ రాశారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ ఎంట్రీ అయిన పరిస్థితి కనిపించింది. ఎంట్రీ అవడంతో పాటు పలువురిపై కూడా కేసు నమోదు చేసింది. ఇవాళ రేపట్లో కూడా ఈడీ ఈ కేసుకు సంబంధించి రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అఖిల, అయితే శివ, దీనిపై ఇప్పటి వరకు అటు చిన్ని ఏమైనా స్పందించారా? ఎందుకంటే మొదటి నుంచి కూడా చూసుకుంటే వీరిద్దరి మధ్య కూడా లేఖల వారైతే నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా అటు సిట్ కూడా దూకుడు పెంచింది. మరి ఇప్పుడు ఏమైనా కేసు మలుపు తిరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ సంబంధించి సిట్కు సంబంధించి మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతికంగా దర్యాప్తు జరుగుతూ ఉంది. కేసుకు సంబంధించి ఒక్కొక్క ఎవరైతే నిందితుడు ఉన్నారో ప్రధాన నిందితుడు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన అదుపులో తీసుకోవడం, ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం మరికొంతమందిని, అలాగే వారిచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఇట్లా ఒక్కొక్కగా కేసు సైమల్టేనియస్ గా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయంలో కానీ, లేకపోతే ఇటీవల అరెస్ట్ చేసిన దిలీప్ విషయంలో కానీ, లేకపోతే ప్రకాష్ విషయంలో కానీ, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ నలుగురిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఈ నలుగురు స్టేట్మెంట్ లో కానీ, లేకపోతే ఈ నలుగురికి సంబంధించిన లావాదేవీల వ్యవహారంలో ఎక్కడా కూడా కేశినేని చిన్నికి సంబంధించిన పాత్ర ఉన్నట్లు కానీ, లేకపోతే ఆయన పేరు ఇన్వాల్వ్ అయినట్లు కానీ ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనలేదు. అలాగే విచారణ సమయంలో ఈ నలుగురు కూడా చెప్పిన దాఖలాలు. సో ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి సమాచారం లేదు కాబట్టి ఈడీకి లేఖ రాసిన నేపథ్యంలో ఈడీ ఈ కేసును ఇవాళ రేపట్లో టేక్ ఓవర్ చేసుకుని విచారణ చేపడుతుంది కాబట్టి సో చేపట్టిన తర్వాత కూడా దీనికి సంబంధించి కూడా పరిశీలించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.
అయితే శివ మీరన్నట్టుగా కూడా ఇప్పటి వరకు అటు చిన్ని పేరు బయటకు రాకపోవడం అనేది ఒక సంచలనమని చెప్పాలి. ఎందుకంటే ఓ పక్కన విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు నాని ఎందుకు టార్గెట్‌గా చేసే ఈ లేఖ రాశారనుకోవచ్చా? లేదంటే దర్యాప్తులో ఏమన్నా అటు తేడా జరుగుతుందనుకోవచ్చా? అంటే ప్రధానంగా చూస్తుంటే కేసినేని చిన్ని వ్యవహారానికి సంబంధించి నాని వీరి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా ఆధిపత్య పోరు కొనసాగుతా ఉంది. ఆ ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున 2014, 2019 ఎంపీగా నాని పోటీ చేశాడు. 21లో రాజకీయాల్లోకి వచ్చాడు. చిన్ని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి విజయవాడ పార్లమెంటు స్థానంపై గురిపెట్టాడు. అప్పటి నుంచి కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు నువ్వా నేనా అనే చెప్పి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒకరిని దెబ్బ తీసుకోవాలని మరొకరు, ఒకరిని దెబ్బతీయాలని ఇంకొకరు ఆధిపత్య పోరు. ఈ ఎలక్షన్ ముందు కూడా ఒకరిపై ఒకరు మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే వారి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు కావచ్చు, లేకపోతే రాజకీయ వైరం కావచ్చు, అంశాలు ఏమైనప్పటికీ కూడా ఫైనల్ గా ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు, ఒకరిపై ఒకరు విమర్శలు ఇప్పుడు కేసులు పెట్టుకునే స్థాయికి కూడా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది అఖిల. ఎస్ అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఆయన రాసిన దానిలో కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా నెట్వర్క్ పై కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఒకటైతే యాడ్ చేశారు. అయితే అంటే ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారనుకోవచ్చా దీని వెనకాల? అంటే ఖచ్చితంగా ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నెట్వర్క్ పై విచారణ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి నాని లెటర్ రాసినా రాయకపోయినా ఖచ్చితంగా ఇప్పటికే సిట్ అధికారులు, ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. దానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇక్కడ ప్రధానమైన అంశం చిన్నిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలనేదే ప్రధానమైన ఇష్యూగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసుని నాని ఈడీకి లేఖ రాశారు కాబట్టి ఆ రికార్డులన్నింటినీ కూడా ఈడీ పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత దాంట్లో కనుక చిన్ని పేరుంటే కనుక ఖచ్చితంగా చిన్నిని కూడా దీంట్లో నిందితుడిగా చేర్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి మొదట్లో విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు కావాలన్నా, ఎటువంటి సమాచారం కావాలన్నా పూర్తి స్థాయిలో తాను సహకరిస్తానని చెప్పి ఆయన ట్విట్టర్ పెట్టాడు, మీడియాతో కూడా మాట్లాడాడు. కానీ చివరికి ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా విజయసాయి రెడ్డి కూడా అక్యూజ్ నెంబర్ 6 అంటే దీంట్లో లిక్కర్ స్కామ్ లో 6వ ముద్దాయిగా విజయసాయి రెడ్డి కూడా ఇన్వాల్వ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు లోతుగా విచారణ చేపట్టి దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు సేకరించిన తర్వాత చిన్ని పాత్ర ఉందని తేలితే కనుక ఖచ్చితంగా చిన్నిని కూడా దీంట్లో నిందితుడిగా చేర్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు సిట్ అధికారులు దర్యాప్తులు ఎక్కడా కూడా చిన్ని పేరు లేకపోవడం గమనార్హం. మరి చూడాలి రానున్న రోజుల్లో సిట్ అధికారులు అలాగే ఈడీ అధికారులు ఏ రకంగా విచారణ చేపడతారు, ఆ విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి, కొత్త అంశాలు ఏమైనా వెలుగులోకి వస్తాయి. ఇప్పటికే దాదాపుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు అంటే ఆయన దగ్గర పనిచేసిన కీలకమైన వ్యక్తులు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదా బాలాజీ గోవిందప్ప కావచ్చు, తాజాగా 2 రోజుల క్రితం ఆయన పిఏ కేఎన్ఆర్ నివాసంలో సోదాలు కావచ్చు, ఇట్లా ఆయన నివాసం చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో మరి చిన్నికి సంబంధించి ఎటువంటి పాత్ర ఉంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా 2-3 రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.